అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఘాట్ రోడ్ని అధికారులు క్లోజ్ చేశారు. నిన్నటి నుంచి అధికారులు ఘాట్ రోడ్ అయితే మూసివేశారు. ఎందుకంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో, కొండ చర్యలు విరుగుపడుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేశారు. కేవలం ఆలయానికి సంబంధించినటువంటి బస్సుని మాత్రమే అలౌ చేస్తున్నారు. బస్సులో ప్రయాణికులు అలౌ చేస్తున్నారు. ఎలాంటి వెహికల్స్ని లోపలికి అలౌ చేయనటువంటి సిచ్యువేషన్. నిన్నటి నుంచి వర్షాలు పడుతున్న నేపథ్యంలో, కొండ చర్యలు అక్కడక్కడ విరిగిపడుతున్న నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తల చర్యల భాగంగా పోలీసులు అయితే ఘాట్ రోడ్ని క్లోజ్ చేశారు. గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాము, ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి, కారుల మీద కూడా పడిన సంఘటనలు జరిగాయి. కాబట్టి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేవలం ఆలయానికి సంబంధించినటువంటి వెహికల్స్ని మాత్రం లోపలికి అలౌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఏర్పాటు చేసినప్పుడు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడు ప్రమాదం ఉన్నందున ఘాట్ రోడ్ తాత్కాలికంగా నిలుపుదల చేయడమేదని కావున భక్తులు గమనించగలరంటూ ఈవోకి సంబంధించినటువంటి ఒక మెసేజ్ పెడుతూ ఇక్కడ ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. పూర్తిగా ఘాట్ రోడ్డు ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తే కనుక పైన కొండ చర్యలు కూడా విరుగుపడుతున్నాయని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ ఘాట్ రోడ్డు మూసివేయని చెప్పారు. మన భక్తులందరూ కూడా నడక మార్గంలోనే పైకి వెళ్ళాలని కూడా చెబుతున్నారు. ఒకసారి పైకి ఘాట్ రోడ్డు వద్దకు వెళ్దాం. ఘాట్ రోడ్డు వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీకు చూపిస్తాము. లోపలికి బస్సు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అది ఆలయానికి సంబంధించిన బస్సులు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. మిగతా ఎలాంటి వాహనాలు కూడా అనుమతి లేదు, టూ వీలర్స్ కూడా అనుమతి లేదని చెప్తున్నారు. ఇదంతా కూడా దుర్గగుడికి వెళ్ళే ఘాట్ రోడ్డు. ఘాట్ రోడ్డుకి ప్రధానమైన ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్డు చుట్టే కొండ చర్యలు ఉంటాయి. ఆ కొండ చర్యలు గతంలో కూడా విరిగిపడ్డ పరిస్థితి. చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవి కంట్రోల్ కాని పరిస్థితి. వర్షాలు పడుతున్న సందర్భంలో అవి ఇంకా ఎక్కువగా వర్షం దాటికి నానిపోయి కిందకి జారిపోయిన పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకోకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఇక్కడ ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేశారు. మీరు చూస్తున్న ఈ వాహనాలని కూడా టెంపుల్కి సంబంధించిన వాహనాలు. ఈ వాహనాలు మాత్రం లోపలికి అనుమతిస్తున్నాం. ఒకసారి కొండ పైకి కూడా వెళ్దాం. కొండపైన ఎలాంటి పరిస్థితి ఉందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. పైన కొండ చర్యలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మీకు కూడా చూపిస్తాం. విజయవాడలో 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి పైన ఘాట్ రోడ్ని క్లోజ్ చేశారు. కొండ చర్యలు విరిగిపడతాయని ముందస్తు అనుమానాలతో దాన్ని అయితే క్లోజ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం దుర్గగుడి వద్ద ఉన్నాము. ఘాట్ రోడ్డు పైకి వెళ్ళే ఘాట్ రోడ్డు వద్ద ఉన్నాము. చూడొచ్చు మొత్తం కూడా ఎక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడకోకుండా మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసినప్పటికీ చాలా సందర్భాలు ఆ ఫెన్సింగ్ పగిలిపోయి కొండరాళ్ళు కింద పడిన సందర్భాలు చాలా జరిగాయి. కాబట్టి అలాంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ముందస్తుగానే ఘాట్ రోడ్డు అయితే క్లోజ్ చేశారు. నడక మార్గం ద్వారానే భక్తులను అయితే అలౌ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండకు సంబంధించిన మొత్తం వ్యూ మీరు ఒకసారి చూస్తే కనుక మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం కూడా ఒక ఐరన్ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేశారు. ఈ ఐరన్ ఫెన్సింగ్ అంతా కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నప్పటికీ కొన్నిసార్లు వాటర్కి బాగా నానిపోయిన తర్వాత పైన ఉన్నటువంటి కొండరాళ్ళు లేకపోతే చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా మీదకు వచ్చి పడే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ముందస్తుగానే ఈ ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేశారు. గత వర్షాకాల సీజన్లో కూడా ఇదే విధంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే అలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఘాట్ రోడ్ అయితే ప్రస్తుతానికైతే క్లోజ్ చేసిన పరిస్థితి. ఒకసారి పైకి కూడా వెళ్దాము, ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉందో చూద్దాము. పూర్తిగా ఘాట్ రోడ్ అంతా కూడా క్లోజ్ చేసేసి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. కేవలం వెహికల్స్ అంటే టెంపుల్కి సంబంధించిన వాహనాల్లో మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. వాహనాలకు సంబంధించిన ప్రభుత్వ వాహనాలతో పాటు ఆలయానికి సంబంధించిన వాహనాలు మాత్రమే అలౌ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా కొండ చర్యలు అయితే విరిగిపడలేదు. కానీ ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగానైతే ఈ ఘాట్ రోడ్ని అయితే క్లోజ్ చేసిన పరిస్థితి. ఒక్కసారి కొంత ప్రమాదకరంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఆ కొండను చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అక్కడ ఆ కొండను చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఎక్కడికక్కడ ముక్కలుగా విడిపోయిన పరిస్థితి. అవి ఎప్పుడైనా పడి కింద పడే ప్రమాదం ఉంది, పొంచి ఉంది. ఎందుకంటే అవి చాలా సంవత్సరాలుగా నాని ఉంటాయి. కాబట్టి వర్షానికి నానితే కనుక అవన్నీ కింద పడే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలోనే మొత్తం ఘాట్ రోడ్ అంతా కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఇదంతా కూడా ఘాట్ రోడ్డే. మనకు మొత్తం కూడా ఘాట్ రోడ్డే. ఘాట్ రోడ్డు ఆనుకునే కొండ ఎంత ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా ప్రస్తుతం వాటర్కి నానిపోయి ఉంది. చూడొచ్చు
ప్రొడక్షన్ అయితే ఉంది, కానీ ప్రొడక్షన్ ఎంత మేరకు ఉంటుంది, ఎంతవరకు ఆపగలుగుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మనకు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక ప్రమాదం అయితే ఖచ్చితంగా ఇది ప్రమాదం ఉంది, కానీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వర్షాలు కనుక భారీగా పడితే కొండచర్యలు ఖచ్చితంగా విరిగిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఘాట్ రోడ్ తిరిగి ఓపెన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.